ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. కార్మికుల పోరాటం ఎక్కడ ఉంటుందో ఆయన గళం అక్కడ ఉంటుంది. వేలాది మందికి హక్కుతో రావాల్సిన వేతనాలు ఇప్పించిన చరిత్ర ఆయనది. అర్ధ శతాబ్దం పాటు ఉద్యమాల్లో వేతన ఎగసిపడిన కెరటం సామల మల్లేశం నేడిక లేడన్న వార్తను జీర్ణించలేకపోతున్నారు. ఉద్యమ కెరటం నేటి తెల్లవారుజామున హస్తమించింది. బద్దం ఎల్లారెడ్డి నగర్ జెండా చౌరస్తా గుర్తొస్తే చాలు ఎన్నో జ్ఞాపకాలు సలుపుతూ ఉంటాయి. 1982 అనంతరం అనుకుంటా వామపక్ష రాజకీయాలను చేతపట్టుకుని సిరిసిల్లలో తన ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించారు సామల మల్లేశం. బహుశా ఈ తరానికి గుర్తుండకపోవచ్చు. బీవై నగర్ లో ఏర్పాట్లో ఒక తరమంతా ఏకతాటిపై నిలబడి పోరాడిన రోజులు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అప్పట్లో శాసనసభ్యులు చెన్నమనేని రాజేశ్వరరావు, కర్రోళ్ల నరసయ్య, ఎంసిపిఐ నాయకులుగా ఉన్న అమృతలాల్ శుక్లా, వలస కార్మికులకు ఎదిచిన నాయకులు తౌటు కనకయ్య, తుమ్మ లక్ష్మీనారాయణతో పాటు పలువురు నాయకులు ప్రజల పక్షాన నిలబడి సిరిసిల్ల రాయన్ చెరువులో పేదల కోసం జరిపిన భూ పోరాటం గుర్తుంచుకోవాల్సి ఉంది. పోరాటం చివరిలో సామల మల్లేశం సిరిసిల్ల రాజకీయాల్లోకి వచ్చారు. సిపిఐ కార్యాలయం కార్మిక భవన్ నుంచి అనేక పోరాటాలకు రూపకల్పన చేశారు. లాల్ బహుట్ చేనేత కార్మిక సంఘం నిర్మాణం చేయడంలో కీలకంగా పనిచేశారు. మహారాష్ట్ర అహ్మదాబాద్ లో కార్మికుల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించిన సామల మల్లేశం తన అనుభవాలను సిరిసిల్లలో కార్మిక పోరాటాలు అన్వయిస్తూ అనేక గుణపాఠాలు అందించారు. చేతి మగ్గాల నుంచి మరమగ్గాల దాకా పరిణామం చెందిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలు అనేక కూలీ పోరాటాలకు ఆయన నేతృత్వం వహించారు. సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటియుసి నాయకుడిగా సుదీర్ఘ కాలం పనిచేసిన సామల మల్లేశం ఎన్నో చారిత్రక అనుభవాలను ఈ తరానికి అందించిపోయారు. సమస్యల పరిష్కారం కోసం మొదలైన పోరాటాల్లో ముందు వరుసలో ఉండే సామల మల్లేశం అనేక సంక్షోభ కాలాల్లో కార్మికుల పక్షాన నిలబడ్డారు. ఎన్నెన్నో పోరాటాలు నిర్వహించారు. 1990 అనంతరం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర ఆటుపోటుకు ఎదురైన సందర్భంలో కార్మికులకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని ఉమ్మడి కార్యాచరణతో ఆయన కార్మిక వర్గాన్ని నిర్మాణంలోకి తీసుకురావడం యాది తీసుకోవాల్సిందే. సిరిసిల్లలో 4 దశాబ్దాల కాలమంతా సామల మల్లేశం వస్త్ర పరిశ్రమలో కార్మికులతో కలిసి పనిచేసిన ఆచరణ స్మరణీయమై ఉమ్మడి రాష్ట్రంలో మొదలై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దాకా జరిగిన పరిణామాలు సిరిసిల్ల నేత కార్మికులకు చెరగించేది జ్ఞాపకాలు మిగిల్చింది. అనేక చారిత్రక వాస్తవం. సరిగ్గా మళ్లీ ఇప్పుడు నేత కార్మికుల చుట్టూ రాజకీయ పార్టీల విశ్వవలయం కమ్ముకున్న పరిస్థితులు. సరిగ్గా ఈ సమయంలోనే కామ్రేడ్ సామల మల్లేశం అమరుడు కావటం కార్మికోద్యమాలకు తీరని లోటే. రాజకీయాల్లో విలువలు కనుమరుగవుతున్న రోజుల్లో నమ్మిన విలువల కోసం కడవాక నిలబడ్డ సామల మల్లేశం అందరికీ ఆప్తుడయ్యాడు. నేటి తెల్లవారుజామున సామల మల్లేశం అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సామల మల్లేశంకు ఘన నివాళులర్పించారు. ఆయన పార్థివ దేహానికి పూలమాలలను సమర్పించి ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి మరియు చొప్పదండి ప్రకాష్, నాగుల సత్యనారాయణ గౌడ్, వైద్య శివప్రసాద్, గడ్డం నరసయ్య, కాముడి వనితలు సామల మల్లేశంకు ఘన నివాళులర్పించారు. 40 సంవత్సరాలుగా పీడిత ప్రజల కోసం పనిచేసి అమరుడైన కామ్రేడ్ సామల మల్లేశంకు సిపిఐ నాయకులు ఘన నివాళులర్పించారు. ఆయన పార్థివ దేహంపై ఎర్ర జెండాను కప్పి నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర నాయకులు మరి వెంకటస్వామి, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, సిపిఐ జిల్లా కార్యవర్గ పంతం రవి, సభ్యులు కడారి రాములు, అజ్జ వేణు, సోమ నాగరాజు ఘన నివాళులర్పించారు. మరోవైపు పట్టణ బీజేపీ శాఖ నాయకులు సామల మల్లేశంకు నివాళులర్పించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడిపు రవీందర్, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ మల్లేశంకు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సామల మల్లేశం మృతి పట్ల ఘన నివాళులర్పించారు. ఆయన పార్థివ దేహానికి పూలమాల సమర్పించి ఆయనతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నివాళులర్పించిన వారిలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మరియు గూడూరు ప్రవీణ్లు ఉన్నారు. ఉద్యమ నాయకుడు సామల మల్లేశంకు సిఐటియు హనుమంత కార్మిక సంఘాల నేతలు ఘన నివాళులర్పించారు. మృతదేహానికి పూలమాలలు సమర్పించారు. సిరిసిల్ల కార్మిక క్షేత్రానికి ఆయన చేసిన పోరాటాన్ని మూసం రమేష్, పంతం రవి, కొడం రమణలు గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నో కార్మిక పోరాటాలకు ఆనాడు మార్గదర్శకత్వం వహించి మొదటి నుంచి ఈరోజు వరకు కార్మిక పక్షపాతిగా ఎన్నో ఉద్యమాలలో క్రియాశీల పాత్ర పోషించిన పెద్దలు గౌరవనీయులు శ్రీ సామల మల్లేశం గారు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సీనియర్ నాయకులు, నాకు వ్యక్తిగతంగా ఆప్తులు. వారు ఈరోజు మరణించినారన్న వార్త నిజంగా కూడా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు తీవ్రమైన సానుభూతిని, మా సంతాపాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ ఒక్కొక్కరుగా ఈ పోరాట యోధులు మనల్ని విడిచి వెళ్ళిపోవడం అనేది నిజంగా బాధాకరం. సిహెచ్ రాజేశ్వరరావు గారు, తర్వాత తౌటు కనకయ్య గారు, మళ్ళీ మల్లేశం గారు, ఇట్లాంటి పోరాట యోధులు మళ్ళీ పుట్టరు. ఉద్యమాలలో గతంలో మాతో కలిసి పాల్గొన్న వ్యక్తి సామల మల్లేశం గారు. ఆనాడు 2009 నుంచి 14 వరకు 2009 ఎన్నికల్లో పొత్తులో భాగంగా కలిసి పనిచేసిన, తదనంతరం
మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కూడా పెద్ద వయసులో కూడా చాలా క్రియాశీల పాత్ర పోషించిన వారు సామల మల్లేశం గారు. ఎన్నో సందర్భాలలో కార్మికులకు సంబంధించిన ఎన్నో అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, పరిష్కారం కోసం ప్రయత్నం చేయడానికి చాలా సందర్భాల్లో కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. సరిగ్గా మొన్న వారం 10 రోజుల కిందట ఫోన్ చేసినారు. నేను ఒకసారి హైదరాబాద్కి వస్తాను కలవాలి అంటే, లేదన్నా నేనే వస్తాను అని చెప్పినా, కానీ ఈ రకంగా కలవాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. వారి మరణం నిజంగా కూడా సిరిసిల్లలోని కార్మిక వర్గానికి, సిరిసిల్లలో ఉండే కార్మిక సోదరులకు తీరని లోటు. తప్పకుండా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ఈ బాధాకరమైన సమయంలో మనోధైర్యాన్ని ప్రసాదించాలని కామ్రేడ్ సామల మల్లేశం గారు ఈరోజు ఉదయం అనారోగ్యంతో మరణించడం జరిగింది. సామల మల్లేశం గారి జీవిత చరిత్ర కార్మిక వర్గం కోసం, కర్షకుల కోసం నిరంతరం శ్రమజీవుల పక్షాన చేనేత కార్మిక సంఘం మొదలుకొని బీడీ కార్మికుల యొక్క హక్కుల కోసం, బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, కమ్యూనిస్టు పార్టీ పెరుగుదల కోసం, కష్టజీవుల సమస్యల కోసం నిరంతరం పరితపించి ఈ సిరిసిల్ల ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి మహానాయకుడు. వారు ఈ చనిపోవడం అనేది కార్మిక వర్గానికి, ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు. వారు ఏ లక్ష్యం కోసమైతే, ఏ ఆశయం కోసమైతే మరి శ్రమజీవుల పక్షాన, కష్టజీవుల పక్షాన నిరంతరం పనిచేశారో, వారి కన్నటువంటి కలలు నెరవేరాలంటే ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త, మరి కష్టజీవులు ఉన్నటువంటి కార్మిక వర్గం తప్పనిసరిగా వారి ఆశయాలను కొనసాగిస్తుంది. దానికి కమ్యూనిస్టు పార్టీ మరి సంపూర్ణమైనటువంటి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, వారికి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. నాయకుడు కామ్రేడ్ సామల మల్లేశం గారు ఈరోజు ఉదయం 7:30 గంటలకు అమరత్వం కావడం అనేది కమ్యూనిస్టు పార్టీ శ్రేణులందరినీ బాధాకరంలో ఉంచినటువంటి దినం ఇది. ముఖ్యంగా తన సుదీర్ఘ విప్లవోద్యమం అంతా 40 సంవత్సరాల సుదీర్ఘ విప్లవోద్యమంలో ప్రతి క్షణం, ప్రతి దినం కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసి ఈ పేద బడుగు బలహీన వర్గాలను విముక్తి చేయాలనే మహత్తరమైన లక్ష్యంతో కామ్రేడ్ సామల మల్లేశం గారు ఇన్ని రోజులు ప్రజల కోసం బతికి ప్రజల కోసం మరణించడం జరిగింది. అయితే కమ్యూనిస్టు విలువల కోసం అత్యున్నతమైనటువంటి మార్క్సిజం, లెనినిజం ఆలోచన విధానంతో బతికినటువంటి గొప్ప వ్యక్తి కామ్రేడ్ సామల మల్లేశం గారు. అందుకే అనేక ఒడిదొడుకుల్లో, అనేక కష్టాల్లో, అనేక నిర్బంధాల్లో, అనేక కేసులలో, అనేక పాలక ప్రభుత్వాల అణిచివేతలో కూడా కామ్రేడ్ మల్లేశం గారు తట్టుకొని నిలబడగలగడం అంటేనే అది ఎర్రజెడ్డకున్నటువంటి గౌరవం. అందుకే సిరిసిల్ల పట్టణంలో బీడీ పరిశ్రమను అడిగితే, బీడీ కార్మికులను అడిగితే సామల మల్లేశం గారి చరిత్ర చెప్తారు. అట్లాగే పౌలు కార్మికులను అడిగితే ఇవాళ కామ్రేడ్ సామల మల్లేశం గారి చరిత్ర చెప్తారు. అందుకే బతకడం, చావడం అనేది సహజం, కానీ ప్రజల కోసం బతికి ప్రజల కోసం మరణించడం అనేటువంటిది అది ఎవరెస్ట్ శిఖరం కంటే మహోన్నతమైనది. అందుకే కామ్రేడ్ సామల మల్లేశం గారి యొక్క ఆశయాలను, లక్ష్యాలను తీసుకెళ్లడానికి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలను కంకణబద్దలు అవుతాం. ఈ సందర్భంగా కామ్రేడ్ సామల మల్లేశం గారికి నివాళులర్పిస్తూ వాళ్ళ యొక్క కుటుంబానికి కమ్యూనిస్ట్ పార్టీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వెలిశాల రాజేందర్ రావును ప్రకటించగానే మొన్నటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ రావు అసహనానికి గురవుతున్నారని, అవాకులు చెవాకులు పేలుతున్నారని సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల పరిపాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఒరగబెట్టిందేమీ లేదని, అప్పులపాలు చేసి ఆగం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామిక విలువలతో పరిపాలన చేసిందన్నారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు కళ్లు తాగిన కోతుల వలె పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. నక్సలైట్ల ఎజెండాని మా అజెండా అని చెప్పి ఏ ఎజెండా కూడా అమలు చేయలేదన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం గూండారం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు బోయిని బాలయ్య కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బోయిన బాలయ్యకు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, గుండారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జజ్జేరి నరసయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ కాంగ్రెస్ పార్టీ హోదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు గారికి మద్దతుగా
సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో రేపు అలాగే 1వ తారీఖు నాడు మండలాల వారీగా కార్నర్ మీటింగ్స్ నిర్వహించడం జరుగుతుంది. అట్టి మీటింగ్లలో గౌరవ బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, అలాగే స్థానికగా చొప్పదండి కాన్స్టిట్యూన్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడిపల్లి సత్యం గారు చొప్పదండికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా వారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. దాంతోపాటు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారు, అలాగే స్థానిక నాయకులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు గంభీరావుపేటలో, అలాగే తదనంతరం ముస్తాబాద్లో, అక్కడి నుండి మళ్ళీ తంగలపల్లిలో రేపు కార్యక్రమం నిర్వహించబడుతుంది. మే 1వ తారీఖున వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల పట్టణంలో ఇట్టి కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. ఇవాళ ఎలక్షన్లు డిక్లేర్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డిక్లేర్ చేయగానే మొన్నటి వరకు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, నిన్నటి వరకు ఇప్పటికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కానీ ఇవాళ వారికి ఎవరికి కూడా అసహనానికి గురైపోయింది. వాళ్ళందరూ కూడా అసహనానికి గురై అవాకులు చెవాకులు పేలుస్తుంది. ఇవాళ 10 సంవత్సరాల పరిపాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఉరగబెట్టింది ఏం లేదు. తెలంగాణ ప్రజలందరినీ కూడా అప్పుల పాలు చేసి ఇవాళ ఆగమాగం చేసి ఈ ప్రాంతాన్ని అవినీతిమయంగా మార్చి ఒక అప్రజాస్వామిక విధానాలతో ప్రభుత్వాన్ని పరిపాలించినందుకు తగిన రీతిలో ప్రజలు గుణపాఠం చెప్పినప్పటికీ కూడా ఇప్పటికి కూడా వారికి ఇంకా గుణపాఠాలు నేర్చుకోకుండా అహంకారపూరితంగా అటు పెద్దలు కేసీఆర్ గారు కానివ్వండి, ఇవాళ వారి తనయుడు కేసీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానీ కళ్ళు దాగిన కోతుల్లా అవాకులు చెవాకులు పేలుస్తూ ఇవాళ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ 10 సంవత్సరాల వారి పరిపాలనలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలే. నక్సలైట్ల ఏజెండానే నా ఏజెండా అన్నాడు, కానీ వాళ్ళ ఏజెండాని తీసుకుపోయి జెండా ఎక్కిచ్చేసిండు. ఎక్కడ కూడా ఒక దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలే. దళితుడే ముఖ్యమంత్రి అన్నారు, ముఖ్యమంత్రి చేయలే. ఇంటికో ఉద్యోగం అన్నారు, ఉద్యోగం ఇవ్వలే. రైతులకు రుణమాఫీ అన్నాడు, రైతులకు రుణమాఫీ చేయలే. ఇవాళ దళిత బంధు అన్నాడు, ఎవరికి ఇయ్యలే. బీసీ బంధు అన్నాడు, ఎవరికి ఇయ్యలే. రైతులకు ఉచితంగా ఎరువులు సరఫరా చేస్తా అన్నాడు, ఇవ్వలే. పాడి రైతులకు ఇవాళ లీటర్ ఒక్కంటికి 4 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు, అవి ఇవ్వలే. ఈ చెప్పుకుంటూ పోతే చేతాడం ఉంది, ఎక్కడేసిన కొంగలు అక్కడే ఉంది. కానీ ఇవాళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వచ్చి లేనిపోని మాటలను వరకు వస్తుంది. ఇవాళ ఎప్పుడు కూడా ప్రజలకు ముఖం చాటేసే వ్యక్తి ఇలా కేసీఆర్ గారు. ప్రజలు తూకొట్టిన తర్వాత ఎప్పుడు కూడా కలువులో దాక్కున్నట్టు ఇలా దాక్కుంటే ప్రగతి భవన్లో దాక్కున్నాడు, బయటికి రాకుండా, లేకుండా పోయి ఫామ్ హౌస్లో పండుకున్నాడు తప్ప ప్రజలకు అందుబాటులో ఎప్పుడు రాలే. కానీ మొన్న ఎప్పుడైనా విలేకరులు ఏదైనా సమావేశాల్లో ప్రశ్నలు అడిగితే ప్రజాస్వామ్యాన్ని అభాస్యపరిచే విధంగా, పత్రికా స్వేచ్ఛలను అభాస్యపరిచే విధంగా ఎదురుదాడి చేసి వాళ్ళని అందరూ కూడా ఏ విధంగా దిక్కుమాలిన తిట్లు తిట్టిండో మీ అందరూ కూడా తెలిసి ఇవాళ వచ్చి మళ్ళీ టీవీ ఛానళ్ళల్లో రాయించడానికి కొన్ని పత్రికలు ఉన్నాయని చెప్పి, కూయడానికి కొన్ని ఛానళ్ళు ఉన్నాయని చెప్పి 3 గంటలుగా ఇక సగ్గుతో తలవంచుకోవాల్సిన అవసరం ఇవ్వాల. 3 గంటలు 4 గంటలు టీవీ ఛానళ్ళు వచ్చి దర్శనం ఇచ్చి లేనిపోని కథలను చెప్పుకుంటా ప్రజలను తప్పుదారు కట్టించే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా ఉంటే, రెండో వైపు కేంద్రంలో గత 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ, రెండు కూడా చీకటి దోస్తులు. ఇవాళ గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ, వాళ్ళందరిది కూడా వ్యవహారం ఇదంతా కూడా దేశ ప్రజలందరూ కూడా తెలిసి. బీజేపీ పార్టీ అంటేనే రైతు వ్యతిరేక పార్టీ. అది
అది కొంతమంది పెత్తందారులకు అండగా ఉండే పార్టీ. ఇవాళ మోడీ గారికి కావాల్సిన కొంతమంది దత్తపుత్రులను మాత్రమే ఇవాళ ఆ దత్తపుత్రులకు మోడీ ఆదాని అంబానీలకు ఏ విధంగా దోచిపెట్టిండో ఈ దేశాన్ని మీ అందరికీ కూడా తెలుసు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానడు. ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. అధికారంలోకి రాగానే సిస్సు బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అంటే 15 పైసలు కూడా వచ్చిన పాపాన పోలేదు. ఇవాళ ఇటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని వీళ్ళు దోచుకుంటే దేశాన్ని మోడీ గారు దోచుకున్నారు. ఇక్కడ కేడీ రాష్ట్రాన్ని దోస్తే మోడీ దేశాన్ని దోచి ఇవాళ ఎక్కడ చెప్పుకోవడానికి ఏం లేకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు 54 లక్షల కోట్ల అప్పు ఉంటే దేశం మీద ఇవాళ 123 లక్షల కోట్ల అప్పు తీసుకెళ్లిన ఘనత ఎవరికి దక్కిందంటే మోడీ గారికి దక్కింది. తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ పడిగల మానసరాజు మాట్లాడుతూ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఇంతవరకు మన జిల్లాకి ఏం చేశాడని ప్రశ్నించారు. మరోసారి ఇతరులను నమ్మి మోసపోవద్దని ఈసారి భారీ మెజార్టీతో కారు గుర్తుపై ఓటు వేసి కేసీఆర్ కు బహుమతిగా ఎంపీ అభ్యర్థిని గెలిపిద్దామన్నారు. ఈ ప్రచారంలో ఎంపీటీసీ కోడి అంతయ్య, మండల అధ్యక్షుడు గజబింకర్ రాజన్న, బండి జగన్, సద్ద రోజా, కొడం సంధ్యారాణి, కారం జగత్ తదితరులున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు బలపరిచినటువంటి, కేసీఆర్ గారు బలపరిచినటువంటి గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ ఉద్యమకారుడు, మన తెలంగాణ కోసం పార్లమెంట్లో నిరంతర పోరాటం చేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు పెద్దలు వినోద్ కుమార్ గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. మరి ప్రజలు, గ్రామస్తులు, కార్యకర్తలు అందరూ కూడా మరి రానున్న 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలనే లక్ష్యంతో ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో అలాగే మండలంలోని పలు గ్రామాల్లో కూడా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించుకొని ప్రజల వద్దకు వెళ్ళి గడప గడపకు వెళ్ళి ఓటును అభ్యర్థించడం జరుగుతుంది. మరి ప్రజలందరికీ తెలుసు, మరి గతంలో 5 సంవత్సరాల కింద ఎన్నికైనటువంటి బీజేపీ అభ్యర్థి మరి ఈ ప్రాంతాన్ని ముఖం కూడా చూడలేదన్నాడు. ఒక ఊరుకు వచ్చిన పాపాన పోలేదు, ఒక్క ఊరుకు 5 రూపాయల పని చేసిన పాపాన కూడా పోలేదు. కాబట్టి అటువంటి వ్యక్తి మనకు అవసరమా అని మేము అడుగుతున్నాం. అలాగే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి ప్రజల మనిషి ఆయన. ఇక్కడ రైల్వే లైన్ కోసం కానీ, కాలువల కోసం కానీ, తెలంగాణ ఉద్యమం కోసం కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కానీ, కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం కానీ నిరంతరం పోరాటం చేసి ప్రజల మనిషి అన్నటువంటి వినోద్ కుమార్కి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరుతున్నాం. 1 లక్ష రూపాయలు రాలే, తులం బంగారం రాలే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అధికారంలోకి వచ్చింది, ఎందుకు హామీ ఇచ్చింది? మరి ఆ బిడ్డ కళ్యాణం చేస్తుంటే నాకు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు నా బిడ్డ పెళ్ళయి 6 నెలలు అవుతుంది, ఇంకా కూడా మరి ఒక్క కళ్యాణ లక్ష్మి కూడా రాలేదు. మా మండలంలో ఇదివరకు కూడా ఒక కళ్యాణ లక్ష్మి రాలేదు. మరి ఒక మహిళలు అడుగుతూ ఉంటే ఈరోజు 2500 మహిళల కోసము పెన్షన్ ఇస్తా 18 సంవత్సరాల నుండి అని హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా చూసుకుంటే రైతులను అరిగోస పోసుకుంటుంది. మరి రైతులకు మరి ఏనాడు కూడా మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి చేతి నిండా అన్నం తిని కళ్ళ నిండా నిద్రపోయి ఆనందంతో ఉన్న రైతులు ఇప్పుడు 5 నెలలనే మరి అరిగోస వస్తుంది. నీళ్లు లేవు, కరెంటు లేవు, రైతు బంధువులు లేదు. రైతు బీమా అయితే నేను ఎక్కంగానే 2 లక్షలు రుణమాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు మరి స్పష్టంగా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటికి కూడా రైతు రుణమాఫీ కూడా చేయలేదు. మరి కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ఓటేస్తే మరి తెలంగాణ రాష్ట్రం ఇంకా ఆగమవుతుంది. ఈ 6 నెలలనే ఆగమైంది. నేతన్నలు మరి సిరిసిల్ల పురుషాలుగా ఉన్న సిరిసిల్లను సిరిసిల్లగా చేసింది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. మళ్ళీ అదేవిధంగా 6 నెలల్లోనే మరి ఉరిశాలగా నిలిచింది. నిన్ననే ఇక్కడనే మరి ఇద్దరు, ఒకళ్ళు తంగల్పల్లి, ఒకళ్ళు సిరిసిల్ల, ఇంకొకళ్ళు వేరే గల్లీలా, ముగ్గురు ఒకే రోజు మరి పని లేక మరి నేతన్నలు ఆత్మహత్యలు మరి ఉరిసావులు చావడం జరిగింది. మరి వాళ్ళను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వానికి ఉంది. మరి ఈరోజు బండి సంజయ్ గారు మరి 5 సంవత్సరాలు పరిపాలించి ఎంపీగా ఉన్నప్పుడు మరి ఉన్న 5 సంవత్సరాల ఏ ఒక్కరోజు కూడా తంగలపల్లి మండలానికి కానీ మా రాజన్న సిరిసిల్ల జిల్లాకు కానీ ఏ ఒక్కరోజు కూడా రాని పరిస్థితి, ఏ ఒక్కరిని కూడా ఆదుకొని పరిస్థితి, ఏ ఒక్కరిని కూడా మరి ఈరోజు పరామర్శించిన
నేపథ్యంలో లేదు. మరి ఎలా ఓట్లు అడుగుతారు బండి సంజయ్ గారని మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి మా ప్రజలను ఒకటే, మా అక్క చెల్లెలు, మా అన్న తమ్ముళ్ళు, అవ్వలకు బాపులకు చెప్పేది ఒకటే, మన వినోద్ అన్నను గెలిపించుకుంటే మనకు కావాల్సినటువంటి నిధులు కానీ, మనకు కావాల్సినటువంటి నవోదయ స్కూళ్ళు కానీ తీసుకురావడానికి కృషి చేస్తారు. కాబట్టి మనమందరం కారు గుర్తుపై ఓట్లేసి భారీ మెజార్టీ ఇచ్చి కేసీఆర్ గారికి కానుకగా పంపిద్దామని తెలియజేస్తూ 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోయిందని, కేవలం అధికారంలోకి వచ్చి 3 నెలల్లోనే ప్రజాదరణ పొందుతున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కనమిని చక్రధర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలం గూడెంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ నాయకులు చక్రధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జరగబోయే పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థి వెల్చల్ల రాజేశ్వరరావు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో సోమవారం రోడ్ షో నిర్వహిస్తున్నట్టు సందర్భంగా తెలిపారు. ఈ రోడ్ షో కార్యక్రమానికి గ్రామాల నుంచి కార్యకర్తలతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. గత 2 మార్లు అధికారంలో ఉన్న గులాబీ ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు దశల వారీగా అమలు చేస్తూ నేటి వరకు 5 గ్యారంటీలు అమలు చేసిందని, ఆగస్టు 19 లోపు రైతు రుణమాఫీ అమలు చేస్తుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పేదల ఖాతాల్లో డబ్బులు వేస్తానని చెప్పిన మాట తప్పిందని, కార్పొరేట్ అంబానీ అదానీలకే కోట్ల రూపాయలు కట్టబెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు, దేశ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెంగంపల్లి ఎల్లగౌడ్, కోడం రాజిరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు ఎల్లం తాటిపల్లి బాబు, కొండల్ రెడ్డి, అంజన్ రావు, కిషన్ రావు, తోట ధర్మేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. మన కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినామో వాటిలో 5 గ్యారంటీలు చేసి ఒకే ఒక గ్యారంటీ ఉంది. ఆ గ్యారంటీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. దాన్ని కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మొన్న 7 పాయల మీద, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద, వివిధ దేవుళ్ళ మీద ఆయన ప్రమాణం చేసి 15 ఆగస్టు లోపల మీ రైతుల బాధలు తీరుస్తా, ఏకకాలంలో నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అని వారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా చేస్తావు, ఎట్లా చేస్తావు అంటే వాళ్ళ ఉద్దేశము చేయకూడదని ఉన్నది. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు ఒక్క అవినీతి, ఒక్క మచ్చబడ్డదా? దయచేసి మిమ్మల్ని అడుగుతున్నా. పేద ప్రజలకు మంచి చేయాలి, రైతులకు మంచి చేయాలని ఒక ఆలోచనతో వారు ఈరోజు ముందుకు పోతున్నారు. వారు చెప్పిన హామీలను నిలబెట్టుకున్న మాట చెప్తున్నారు. అందులో 5 హామీలు నిలబెట్టుకున్నారు. కేసీఆర్ 100 ప్రమాణాలు చేసిండు, 100 తప్పిండు. మొట్టమొదటి ప్రమాణం దళితుని ముఖ్యమంత్రి చేస్తానడు, ఆయన్నే అయిండు. దళితులందరికీ ఉద్యోగాలు అన్నాడు, ఆయన్నే అయిండు. ఇదివరలో కూడా చూసాం, మిమ్మల్ని కూడా మీరేమో చేస్తారు, ఉద్ధరిస్తారు అని మీకు అధికారం ఇస్తే మీ కుటుంబం ఒకటే బాగుపడ్డది, మీ చుట్టాలు ఒకటే బాగుపడ్డారు. అందుకే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మళ్ళీ అధికారంలో ఎందుకు కోరుకుంటున్నారా? ఎవరు కోరుకుంటున్నారంటే ఎవరైతే లబ్ధి పొందినరో, ఎవరైతే ఆర్థికంగా బలపడ్డారో వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోవాలి, మళ్ళీ మేము రావాలి, మేము దోసుకోవాలి, గ్రామాల మీద పడి పంచాయతీలు చెప్పాలి, ఆస్తులు సంపాదించుకోవాలి ఆలోచన చెప్తే ప్రజల మీద ప్రేమ కాదు. 3 నెలల సమయం లేకపోతే ఇంత విషయం కప్పుతుండ్రే మీరు. ప్రజలు ఆలోచన చేస్తుండ్రు. మన సంసారం ఉంటే సంసారంలో మన సంసారం, కొత్త సంసారం ఒక లైన్కి రావాలంటే ఒకటేసారి సామానంతా కొనుక్కోరు. వాళ్ళ ఆర్థిక వనరులను బట్టి ఓ రోజు కుర్చీలు కొనుక్కుంటారు, ఓ రోజు టీవీ కొనుక్కుంటారు, ఓ ఫ్రిడ్జ్ కొనుక్కుంటారు. దానికి టైం అవసరం, ఆర్థికంగా వెసులుబాటు అవసరం. అవన్నీ చూసుకొని రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏవైతే ఇచ్చిండో అవన్నీ కూడా మాట మీద నిలబడతాడు. ప్రజల్లారా ఈరోజు మీకు కూడా 500 బోనస్ ఏదైతే అన్నాడో నెక్స్ట్ పంట నుంచి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి 500 బోనస్ కూడా ఇస్తాడు. ఇవ్వకుంటే ఓటు అనే ఆయుధం మీ చేతిలో ఉన్నది, మళ్ళీ మీరు ప్రతిపక్షంలో కూర్చోబెట్టచ్చు. లోకల్ నాయకులు మీరు నిలబెట్టే అర్హత ఉన్నది, ఎందుకంటే ఓట్లు వేసింది. ఈ గవర్నమెంట్ ఇలా క్యాబినెట్ ఇలా మన పొన్నం ప్రభాకర్ గారు బ్రహ్మాండంగా 1 నిమిషం వృధా చేయకుండా 18 గంటలు ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు పనిచేస్తారు. ఎక్కడ సమస్య ఉన్నా నిమిషంలో వాలిపోతుండ్రు కరీంనగర్ జిల్లాలో. మరి ఎన్నో సమస్యలు ఈరోజు తీస్తుండ్రు. నేతన్నలకు 50 కోట్ల రూపాయలు వేయించిండ్రు. మొత్తం ఉన్న బ్యాలెన్స్ డబ్బులు కూడా వారు ఇస్తా అని మాట ఇచ్చిండ్రు. ఒక గవర్నమెంట్ మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది.
నేత కార్మికులారా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన 350 కోట్లు ఎందుకు పెండింగ్ పెట్టిండు? ఆయన ఇవ్వచ్చు కదా. ఆయన కాంట్రాక్టర్లకు కమిషన్లకు ఇచ్చుకున్నప్పుడు నేత కార్మికులకు ఇవ్వచ్చు కదా ఎలక్షన్ల ముందు, ఎందుకు ఇవ్వలేదు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేయగా ఈరోజు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ ప్రారంభించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ సహకారంతో నెల రోజుల ఉచిత క్రికెట్ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేయగా ఈ రోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మరియు వైద్య శివప్రసాద్ ఏళ్ల లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా 100 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముందుకు రాగా అదనంగా మరో 100 మంది విద్యార్థులకు కూడా శిక్షణ ఇస్తున్నారని, శిక్షణ నెల రోజుల పాటు సాగుతుందని, ప్రతిరోజు విద్యార్థులకు స్టాక్స్ మరియు కోడిగుడ్లు అందించడం జరుగుతుందని నిర్వాహకులు కీసరి నాగరాజు, ఇన్ఛార్జి ప్రసాద్, కోచ్ మధు, సాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూర్మని లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి వంకాయల కార్తిక్, రమేష్, దుబాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారి సహకారంతో ఈ క్యాంపును నడిపేయడం జరుగుతుంది. ఈ సమ్మర్ క్యాంప్ అనేది ఒక నెల రోజులు జరుగుతుంది. దీనికి సిరిసిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ప్రతి ఊరు నుండి దాదాపు 180 మంది 190 మంది వరకు పిల్లలు పాల్గొనడం జరుగుతుంది. రోజు ఉదయం 5:30 నుండి 9 గంటల వరకు ఈ సమ్మర్ క్యాంపు జరగడం జరుగుతుంది. దీనికి సహకరించిన పెద్దలందరికీ మరియు క్రీడాకారులకు, క్రీడా అభిమానులకు కూడా మా రాజన్న సిరిసిల్ల జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. దానికి నాయకులు, లీడర్లు అందరూ కూడా సహకారం చేస్తూ ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇక ముందు కూడా ముందుగా నడిపిస్తూ పిల్లలకు మన సిరిసిల్ల నుండి ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్ తర్వాత కొంతమందిని ఏరి Under-13, Under-19, Under-14 వారిని సెలెక్షన్ చేయడం కూడా జరుగుతుంది. దానికి మేము సిరిసిల్ల నుండి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. మేము సిరిసిల్లాలో ఫస్ట్ డివిజన్ అసోసియేషన్ పెట్టినాం, తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా క్రికెట్ అసోసియేషన్ పెట్టినాం. దీనికి ఇప్పటి వరకు మాకు ఏ దగ్గర నుండి కూడా 5 పైసలు దాకా కేవలం మా జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులమే. నేను కానీ మా అధ్యక్షులు కుర్మాని రామలింగారెడ్డి గారు, మా ఉపాధ్యక్షులు ధ్యానపల్లి రామస్వామి, కోశాధికారి నాగరాజు, ప్రశాంతరావు సార్ గారు, మేమందరం కలిసి ఇప్పటి వరకు మా సొంతంగా మేము పైసలు వేసుకొని ప్రోగ్రాం చేసిందే తప్ప ఇంతవరకు మాకు ఎక్కడి నుండి ఏ పైసలు కూడా రాలేదు. ఇప్పుడన్నా కనీసం మా రాజన్న సిరిసిల్ల జిల్లా క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు అనుసంధానం చేస్తూ ఇప్పుడున్న గవర్నమెంట్ అన్న ప్రకటిస్తే సిరిసిల్లాలో రాజన్న సిరిసిల్లాలో ఉన్న క్రీడాకారులకు కొంతవరకన్నా న్యాయం జరుగుతుందనే ఆలోచనతో మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నామంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా యూత్ క్రికెట్ అంటే ఆయన కూడా ఇష్టం కాబట్టి మీరు దయచేసి మా జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు అనుసంధానంగా చేపిస్తారనే నమ్మకంతో మీకు ఈ బరువు బాధ్యతలు మీ మీద పెట్టడం జరుగుతుంది. స్కూల్ పిల్లలకు సమ్మర్ క్రికెట్ క్యాంప్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారి సౌజన్యంతో సిరిసిల్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కుర్మాని లింగారెడ్డి గారి వారి యొక్క ఆధ్వర్యం లోపల సిరిసిల్లలో ఈరోజు ఒక బ్రహ్మాండంగా క్యాంప్ స్టార్ట్ అయింది. దీనికి గతంలో క్రికెట్ అంటేనే పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి క్రికెట్ ఆట నేడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులందరి నైపుణ్యత వెలికి తీసి వీరికి కూడా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఆడేటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా సిరిసిల్ల క్రికెట్ అసోసియేషన్ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఆడుతున్నటువంటి పిల్లలందరికీ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా వారికి మార్నింగ్ స్నాక్స్ కూడా వారు ఆర్థికంగా వారు ముందుకు వచ్చిండ్రు. దీనికి చాలా సంతోషం. పిల్లల నైపుణ్యత ప్లస్ వారికి అందరికీ కూడా మినిమం
కేవలం మార్నింగ్ టైంలో ఆట తర్వాత వారికి ఇంత స్నాక్స్ కూడా అందజేయడానికి ఏర్పాటు చేసినారు. దీనికి గాను సిరిసిల్ల పట్టణంలో నా క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి నాగరాజు గారు ఈ యొక్క సమ్మర్ క్యాంపును వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా నాగరాజు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పూర్తి స్థాయిలో టైం కేటాయించి సిరిసిల్లో ఉన్న ఆడపిల్లలకు అబ్బాయిలందరికీ కూడా క్రికెట్లో మంచి నైపుణ్యత పొంది పై స్థాయికి ఎదగాలని చెప్పి వారికి కృషి చేస్తున్నందుకు వారికి అభినందనీయం తెలుపుతూ మరొకసారి తంగళ్లపల్లి మండల కేంద్రంలో శ్రీ గంగా భవానీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలు ఊరేగించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మానేరు నది తీరాన ఉన్న శ్రీ గంగా భవానీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సవ విగ్రహాలు గ్రామ పురవీధుల గుండా గంగపుత్ర సంఘం మహిళలు మంగళహారతులతో పిల్లా పాపలతో ఎంతో భక్తి శ్రద్ధలతో గంగా భవానీ అమ్మవారిని సతీ సమేతంగా ఊరేగించారు. అనంతరం గంగా భవానీ దేవాలయంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఒకప్పుడు సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని తిరిగి పూర్వ వైభవానికి ప్రతి కార్యకర్త అకుంఠిత దీక్షతో కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల నాయకులు విస్తృత స్థాయి సమావేశం ఈ రోజు సిరిసిల్ల పద్మశాలి కళ్యాణ భవనంలో పట్టణ అధ్యక్షుడు చెప్పదండి ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెల్చాల రాజేంద్రరావును భారీ మెజార్టీతో గెలిపించే దిశగా కార్యకర్తలకు విషయాన్ని ఉద్దేశం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేదని, కానీ రాను ఇతర పార్టీల కబంధ హస్తాల్లో నలిగిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల పట్టణమే తన ఓటమికి కారణమైందన్నారు. గత 3 పర్యాయాలు సిరిసిల్ల పట్టణం నుంచి సరైన మెజార్టీ రాకపోవడం వల్లే తాను ఓడిపోయారని గుర్తు చేశారు. అలాంటిది పునరావృతం కాకుండా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాజేంద్రరావును భారీ మెజార్టీతో గెలిపించే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొత్త పాత అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసిపోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం నరసయ్య, నాగుల సత్యనారాయణ గౌడ్, సంగీతం శ్రీనివాస్, ఆకునూరి బాలరాజు, వైద్య శివప్రసాద్, గోనె ఎల్లప్ప, కామిడి వనిత, వెలుమల స్వరూప, మడుపు శ్రీదేవి, ఆడపు చంద్రకళ తదితరులున్నారు. కాబట్టి మాతృలు పల్లెటూరు కుటుంబాలు అంటే రైతులు ఆందోళనలు సమస్యలు ఏముండవి, కుటుంబాలు కూడా ప్రకాశ సమస్యలు ఉన్నాయి. కాబట్టి మీరు కుటుంబాలు ఏమో చేసుకోవాలి బాధపడాల్సిన అవసరం లేదు. మీ పనులు మీరు చేసుకుంటూ పోతుంటే మీకే గుర్తింపు లభిస్తుంది. రేపు మన వాటాల వల్ల ఎంత మెజారిటీ చేసుకున్నాము, మన అసెంబ్లీలో కూడా ఎన్నికలు వచ్చినాయి, దానికి రెట్టింపు 300 స్థాయి ఓట్లు తెచ్చినట్టయితే మనందరం మనకే గుర్తింపు లభిస్తుంది. మీరు ఎవరో గుర్తించాలని కోరుకోవడం సామాన్యంగా అవసరం లేదు. కాబట్టి దయచేసి మీరందరూ కష్టపడి మీ బూతులలో తిరుగుతూ ఇల్లు తిరుగుతూ కష్టపడి మన యొక్క అమలున్నటువంటి పథకాల గురించి వివరించుకుంటూ మహిళలకు ఏదైతే లాభాలు జరుగుతాయో అలాంటి మొత్తం వివరించుకుంటూ ఇప్పుడు రాహుల్ గాంధీ గారితో 5 కార్యక్రమాలు వివరించుకుంటూ ఓటు వేయడానికి కోరుతూ మే 13వ తారీఖున దేశవ్యాప్తంగా ఏదైతే
దేశ భవిష్యత్తును నిర్ణయించే లోకసభ ఎలక్షన్లు కాబోతున్నాయో అందులో భాగంగానే సిరిసిల్ల పట్టణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మనము ఏ విధంగా ఇక్కడ ప్రచార సభలు నిర్వహించాలి, ఏ విధంగా గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని వాటి నుంచి పొరపాట్లను నేర్చుకొని సిరిసిల్ల పట్టణాన్ని కాంగ్రెస్ పార్టీకి కంతకుంటగా మార్చాలి. ఎందుకంటే ఒకప్పుడు సిరిసిల్ల పట్టణం అంటే కాంగ్రెస్ పార్టీకి కంతకోటగా ఉండేది. అనేక కారణాల వల్ల కాంగ్రెస్ కోటకు పీటలు వారిన వల్ల ఆ పీటలు ఏదైతే వారాయో ఆ పీటలు సరిదిద్దే ప్రయత్నం చేస్తూ మళ్ళీ కోటను గట్టిగా ఎదుర్కోవడానికి సమయం మాత్రం పెట్టారు. నేను 2009లో ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు కూడా నాకు సిరిసిల్ల పట్టణం ద్వారానే నేను ఓటమి చూసిన గ్రామీణ ప్రాంతాల్లో నాకు ఓట్లు బాగా పడేది, కానీ సిరిసిల్ల పట్టణంలో జరగలేదు. 2010 చూసుకున్నా, 2018లో చూసినా, 2023లో చూసినా సిరిసిల్ల పట్టణంలో ఓటు శాతం మాత్రం ఇప్పుడు కాలేదు. కాకపోతే మా సోపదారి ప్రకాశన మా సంగీత శ్రీనివాస్ గారు అందరూ అంటారు 2023 బాగా ఓటు వేసేందుకు ఎప్పటికంటే సంఘాలు ఉద్యోగులు, కానీ అది తప్పని చెప్పి అప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకంటే ఆ రోజు విలీన గ్రామాలు ఏవైతే 7 ఉన్నాయో వచ్చిన 14,000 ఓట్లలో విలీన గ్రామాల నుంచి సగం ఓట్లు ఉన్నాయని చెప్తున్నా. ఆ రోజు విలీన గ్రామాలన్నింటినీ కూడా మున్సిపాలిటీ నుంచి నేను విడదీస్తా, ఆ మున్సిపాలిటీలో జరిగి ఘోరం జరిగింది, ఆ మున్సిపాలిటీలో కలవడం వల్ల మీకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని నేను సవరిస్తానందుకు వాళ్ళందరూ కూడా ఆ గ్రామాల విలీనాన్ని ఒప్పుకోలేదు. కాబట్టి వాళ్ళ మనస్ఫూర్తిగా దాన్ని ఆహ్వానించలేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనకు కలిసికట్టుగా వాళ్ళ యొక్క మద్దతు ప్రకటించారు. ఆ మాటకు ఇప్పటికి కూడా నేను కట్టుబడి ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. విలీన గ్రామాలను వల్లగా గ్రామ పంచాయతీగా మార్చే దిశగా నా వంతు ప్రయత్నం తప్పకుండా చేసి ఆ యొక్క విలీన గ్రామాలను మళ్ళీ గ్రామ పంచాయతీగా మారుతా అని చెప్పి కూడా మరొకసారి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ముఖ్యంగా మన ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారు ఇవాళ ఎంపీ అభ్యర్థి దగ్గర నుంచి మనల్ని డిక్లేర్ చేయడం జరిగింది. వారి ప్రోగ్రాం రేపు 3 మండలాల్లో కార్నర్ మీటింగ్స్ ఉన్నాయి. ఒకటి లంబిలోపేట్, రెండవది ముస్తాబాద్, మూడవది తంగలపల్లి గ్రామంలో ఉన్నాయి. ఆ కార్నర్ మీటింగ్స్ ఏ విధంగా మనం సమాయత్తం కావాలి, ఏ విధంగా మన యొక్క సభలు సక్సెస్ చేయాలని అన్ని కూడా ఆయా మండలాధ్యక్షులతో మాట్లాడి మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే మాదిరిగా సిరిసిల్ల పట్టణానికి కూడా మే 1వ తారీఖున అంటే వాస్తవానికి 30వ తారీఖున ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారి మీటింగ్ జమ్మిగుట్టలో ఉంది. మన అభ్యర్థి అక్కడ ఉండాలి కాబట్టి ఆ మీటింగ్ లో మనం మే 1కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. మే 1న మిగిలిన 3 మండలాలు అంటే వీరపల్లి 7:30 గంటలకు, అదే మాదిరిగా ఎల్లారెడ్డిపేట 9 గంటలకు, 11 గంటలకు సిరిసిల్ల పట్టణంలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మన ప్రభుత్వ పార్టీ శ్రీనివాస్ గారు, అలాగే మన అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారు ఆ సమావేశానికి వస్తారు. కాబట్టి ఆ సమావేశాన్ని మనం ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలని చెప్పి మీరందరూ కూడా వార్డు వారీగా, బూత్ల వారీగా దేశీయాలకు పోకుండా పాత కొత్తల మేలు కలయికతో ఈ యొక్క ప్రోగ్రాం చేయాలని చెప్పి అందరూ కూడా పేరు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా చాలా మంది అంటారు, నేను ఒకటే మాట్లాడుతున్నా, మేము మాత్రం మేము కోరుకోవాలి. అయ్యో స్థానం లేదని మీరు ఇలా బాధపడాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ అందరినీ కడుపులో పెట్టుకునే పార్టీ వాళ్ళ పాత వారి రికగ్నిషన్ పాత వారికి ఉంటుంది. పాత వారిని తప్పకుండా గౌరవిస్తాం, కానీ మన ఓటు శాతాన్ని పెంచుకునే బాధ్యత కూడా మనం తీసుకునే దిశగా కొత్త వారిని మన సొంత ఇంటి వ్యక్తులుగా మార్చుకున్నప్పుడే మన ఓటు శాతం పెరుగుతుంది తప్ప మీరు ఒక్కసారి వేదిక చేసుకోవాలి. గతంలో మన ఓటు శాతం ఎంత ఉండే మనం పాతమే, కానీ ఆ వాటిలో మనం వినోదం చేసాం, ఆ బూత్లో మనం వినోదం చేసాం అని చెప్పి మనం ఒకసారి తెలియజేస్తాం.
మళ్ళీ పటిష్టం చేసే దిశగా మనం పనిచేయాలి తప్ప పాత కొత్త అని చెప్పి తీసుకుంటే పార్టీ పటిష్టంగా పనిచేయాలి. ఇవాళ డెఫినెట్ గా అనేక మంది అనేక రకాలుగా పార్టీలో వస్తుంటారు. వాళ్ళందరినీ కూడా మనం ఆహ్వానించాల్సిందే. ఆ ఆహ్వానించిన నా నిర్ణయం కాదు, ఇది పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయం. కాబట్టి మనం అందరం కూడా ఎంతమంది కాంగ్రెస్ పార్టీకి వస్తే అంతమందిని కూడా మనం ఆహ్వానిస్తూ పార్టీ పటిష్టతను దెబ్బతీయకుండా పార్టీ పటిష్టతను గట్టిగా చేసే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని ఆయనంత నాగేదో అవుతుంది ఈరోజు నాగేదో అవుతుంది అని ఎక్కడ కూడా గిరిగియదని మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మీ అందరూ కూడా పట్టణాలు చేస్తారు. పట్టణంలో నాయకత్వానికి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మే 1వ తారీఖున మన కార్నర్ మీటింగ్ గౌరవ మంత్రివర్యులు, గౌరవ విప్ గారు, గౌరవ పార్లమెంటు అభ్యర్థి వారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్నర్ మీటింగ్ జరుగుతుంది. దానికి మనం ఎంతమందిని సమీకరించాలి, ఎంత మీటింగ్ చేయాలి, ఎక్కడ చేయాలనేది ఈ సమావేశం అంతా అందరూ డిసైడ్ చేసుకుంటారు. పాడి పంటల్లో కుటుంబ సభ్యుల్ని సల్లంగా చూడాలంటూ ముస్తాబాద్ మండలం అవనూరు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు తీశారు. ముస్తాబాద్ మండలం అవనూరులో మాల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆలయ వార్షికోత్సవంలో భాగంగా పోచమ్మ తల్లికి బోనాలు తీశారు. కుల బాంధవులు ప్రతి ఇంటి నుంచి ఒక బోనం నెత్తిన పెట్టుకుని బైండ్ల నృత్యాలు, శివసత్తుల ఆటపాటలతో అమ్మవారికి బోనం సమర్పించి పూజలు చేపట్టారు. అనంతరం అమ్మవారి కళ్యాణం నిర్వహించారు. పోచమ్మ తల్లి బోనాల జాతరకు పెద్ద ఎత్తున అంబేద్కర్ సంఘం కుల బాంధవులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గుండం నరసయ్య మాట్లాడుతూ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో 5 ఏళ్లకోసారి పోచమ్మ తల్లి వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించి కళ్యాణం చేపడతామన్నారు. పోచమ్మ తల్లి దయవల్ల ప్రజలంతా పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల అంబేద్కర్ సంఘం సభ్యులు, కుల బాంధవులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు చాలా సంతోషం అనిపిస్తుంది. సంఘ సభ్యులు కానీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆవనూరు గ్రామంలో అంబేద్కర్ సంఘం కుల బాంధవులందరూ కూడా చాలా ఘనంగా పోచమ్మ పండుగ చేయడం జరుగుతూ ఉంది. అన్ని గ్రామాల నుంచి కూడా చాలా సంతోషంగా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, పాలకవర్గ సభ్యులు, సంఘ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, కుటుంబ సమ్మితంగా అన్ని కుటుంబాలు చాలా సంతోషంగా జరుపుకున్నటువంటి పోచమ్మ పండుగ ఇది 5 సంవత్సరాలకోసారి జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఎంత సంతోషకరం అంటే మా అమ్మవారు అందరిని కూడా గొప్పగా ఆశీర్వదించేటువంటి పోచమ్మ తల్లి ఒక ఆవునూరే కాదు, చుట్టుపక్కల వారు కూడా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని పోతారు. ఎందుకంటే అంత గొప్ప పవర్ ఉన్నటువంటి పోచమ్మ తల్లి, ఆమె ఆశీర్వాదం ప్రతి కుటుంబం పైన ఆమె ఆశీర్వాదం ఉంటుంది, ఉండాలని కూడా కోరుకుంటున్నాం. అందరూ కూడా అన్ని వర్గాలు అందరూ ప్రజలందరూ కూడా వారి దీవెనలతోని అందరూ చల్లగా ఉండి పాడి పంటలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా పోచమ్మ తల్లి పండుగ సందర్భంగా మేము ఇక్కడ చాలా సంతోషంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. రియల్టర్ల చేతిలో తాటి ఈత వనాలు ధ్వంసమవుతున్నాయి. రగుడు శివార్లో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాటి ఈత వనాన్ని ధ్వంసం చేసిన సంఘటన తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. తాటి ఈత వనాన్ని ధ్వంసం చేసిన దుండగుల్ని శిక్షించాలని గీత కార్మికులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు రగుడు శివార్లో సుమారు 50 గీతలు
రియల్టర్లు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ధ్వంసం చేశారు. రియల్టర్లు ప్లాటింగ్ నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న సుమారు 50 గీతలు రాత్రికి రాత్రే నేలమట్టం చేయగా ఆగ్రహించిన రగుడు గీత కార్మికులు రోడ్డెక్కారు. ఏళ్లబాటు ఉపాధి కోల్పోతున్న తమకు ఉపాధి లేకుండా రియల్టర్లు చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలంటూ గీత కార్మికులు సిరిసిల్ల వెముడవాడ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సుమారు గంట పాటు నిరసన వ్యక్తం చేయడంతో దారి ఇరువైపులా ఉన్న వాహనాలు నిలిచి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా గీత కార్మికులు మాట్లాడుతూ 2 రోజుల క్రితం ప్రమాదవశాత్తు రగుడులో 100% అగ్నికి ఆహుతయ్యాయని, సంఘటన మర్చిపోకముందే రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వనాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తున్నారని, తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రగుడు శివార్లో సుమారు 50 ఈత తాటి వనాలను ధ్వంసం చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మరి సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రగుడులో మరి గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే మరి చెట్లను గీత కార్మికులకు ఉపాధి లేకుండా రెక్కాడతగా డొక్కాడని పరిస్థితి, గీతల పరిస్థితి మరి రోజు చూసుకుంటా పోతే మరి వాళ్ళు ఆ చెట్లను నరికివేయబడతా ఉంది. మరి ఏ రకంగా ఉపాధి చేసుకొని గీతలలో వాళ్ళు బతుకుతారని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఈ అధికారులు అడుగుతా ఉన్నాం. మీరు కేవలం గతంలో జరిగినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోకపోవడం వలన ఇది కొనసాగుతా ఉంది. రానున్న రోజులలో మొత్తానికే కూడా ఉపాధి లేకుండా అయిపోయే పరిస్థితి కనబడుతుంది. వెంటనే దయచేసి ఈ అధికారులను రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఎవరైతే ఈ చెట్లు అక్రమంగా నరికేస్తా ఉన్నారో మరి వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లయితే మీ అందరం కూడా మద్దతు తెలుపుతాం తప్ప లేకపోతే ఏ ప్రభుత్వానికి కూడా మద్దతు తెలుపని చెప్పి గీతాలను ఇక్కడ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. వెంటనే ఎవరైతే ఈ అక్రమంగా చట్టాలు తొలగించారో వారిపై చర్యలు తీసుకోవాలి. గతంలో మేము ఇచ్చినటువంటి కంప్లైంట్లను దృష్టిలో పెట్టుకొని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రౌడు గౌడ సంఘం పక్షాన మేము కోరుతా ఉన్నాం. ఈరోజు రగుడు 1వ వార్డులో గౌళ్ళ కులాలు అటువంటి 100 కుటుంబాలు ఉంటాయి. ఈరోజు మాకు జరిగిన అన్యాయము ఈ రోజున బాలసాని కొడుకు నాగరాజు అనే వ్యక్తి ఈరోజు వాళ్ళదే భూమి పట్టభూమి అటువంటి దానిలో మా యొక్క 50 తాళ్ళు ఉంటాయి. ఆ 50 తాట్లు ఈరోజు తీయడం జరిగింది. అదే మేము రోజు వచ్చే టైంకు తాళ్ళు ఎక్కే టైంలో వచ్చేసరికి వాటిని తీయడం జరిగింది. వాటికి చట్టపరంగా మాకు న్యాయం చేయాలి. ఈ రోజు మా రగుడు గౌడ సంఘం తరఫున మేము ఆయనను తక్షణమే చట్టపరంగా న్యాయం చేయాలని మేము గౌళ్ళ కులం మేము 100 కుటుంబాల తరఫున మాకు న్యాయం కోరాలి. మాకు రోజు ఉపాధి అనేది రోజు మేము దొక్కాడే పరిస్థితి. ఒక చెట్టాకు ఎక్కితే లీటర్ కళ్ళకితే అట్లా మాకు రోజు 100 రూపాయలు వచ్చి మా పిల్ల పాపలు మేము చదువుకునే టైంలో మాకు అన్యాయంగా 20 తాళ్ళు చేయడం జరిగింది. వాటికి చట్టపరంగా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఈరోజు రగుడు గ్రామంలో ఈరోజు గౌడ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది. అయితే నిన్న మా రగుడు గ్రామం పరిసరాల్లో ఉన్న ఒక 100 చెట్లు అనేవి యాక్టివ్గా అవుతాయి. అదేవిధంగా తెల్లారి ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ దొంగలు మాఫియా వాళ్ళు మా గౌడ వృత్తి మీద ఆధారపడి చెట్ల మీద ఆధారపడే మా యొక్క చెట్లను దాదాపు 50 చెట్లను నరికివేయడం జరిగింది. ఒక చెట్టు పెరగాలంటే దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల యొక్క కాలం పడుతుంది. ఈ దుండగులు మా యొక్క కడుపుని మా యొక్క జీవనోపాధిని మొత్తం నాశనం చేసిరు. దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే ఈ చెట్లు తీసేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నిన్న మా చెట్లు అగ్నికి ఆహుతైనాయి. దాదాపు 100 చెట్ల దాకా కూడా కాలిపోయినాయి. చెట్లు తాటి చెట్లు. దీనికి కూడా ప్రభుత్వం పరంగా మా యొక్క గౌడ సోదరులని అందరినీ ఆదుకోవాల్సిందిగా మీ అందరినీ పేరున ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. తంగలపల్లి మండలం సారంపల్లి గ్రామంలోని పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తంగలపల్లి మండలం సారంపల్లి గ్రామంలోని పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కళ్యాణ వేడుకలకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వీరి వెంట జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఎంపీపీ పడిగల మానసారాజు, ఫ్యాక్స్ చైర్మన్లు బండి దేవదాస్, కోడూరు భాస్కర్ గౌడ్, మండల అధ్యక్షుడు గజబెంకర్ రాజన్న, ఎంపీటీసీ గుగ్గిళ్ల లావణ్య, ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవ వేడుకలకు హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిబ్బంది ఆయన శాలువతో ఘనంగా సత్కరించారు. వీరి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, వైద్య శివప్రసాద్, సూర్యదేవరాజు, మునిగల రాజు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
అన్న పట్టుకో ఒకసారి. ఓకే. మార్చుకోండి అందరు కలిపి ఒకటే 10. పర్సనా ఇట్లా మీ దగ్గర నుంచి ఇట్లా జరిగి పర్సనా ఒక్క నిమిషం నేను చేస్తాను. రగుడు శివార్లో ధ్వంసమైన మరియు ప్రమాదవశాత్తు కాలిపోయిన ఈత తాటి వనాన్ని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి మరియు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు వేరువేరుగా పరిశీలించారు. 2 రోజుల క్రితం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు శివార్లో సుమారు 100కు పైగా ఈత తాటి వనాలు అగ్నికి ఆహుతి కాగా వాటిని రోజు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల కోరిక మేరకు ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కేకే మహేందర్ రెడ్డి వెంట వెళ్లే లక్ష్మీనారాయణ, వైద్య శివప్రసాద్, గడ్డం నరసయ్య, నాగుల సత్యనారాయణ గౌడ్లు ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సందర్శించారు. కాలిపోయిన ఈత తాటి వనాల్ని మరియు రియల్టర్ల చేతిలో వనాలు ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. రగుడు గ్రామంలో జరిగిన తాటి చెట్ల యొక్క తాటి వనాన్ని ఎవరైతే తగలబెట్టిందా లేకుంటే అది యాదృచ్ఛికంగా జరిగిందా దానికి మేము తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే అది కొన్ని వందల కుటుంబాల యొక్క జీవనోపాధి, ముఖ్యంగా రగుడు గ్రామానికి చెందిన గౌడ సంఘ సభ్యులందరూ కూడా దానిపైన జీవనోపాధి పొందుతున్న వేళ ఇవాళ ఇప్పుడు నిజంగా కూడా అందులో తాటి ఏవైతే ఇవాళ తాడి వస్తుందో కళ్ళు వస్తుందో ఆ చెట్లు కూడా కాలిపోయినాయి. దాంతోపాటు చిన్న చిన్న మొక్కలు కూడా ఆ సంఘ సభ్య యొక్క భూమిలో ఎవరైతే వాళ్ళు పెంచుకుంటున్న ఒక ప్రాణంగా పెంచుకున్న చెట్లను, చిన్నపిల్లల వాళ్ళకి చదువుకుంటున్న చెట్లను ఇవాళ కాలిపోవడం అంటే చాలా దురదృష్టకరమైన సంఘటన. దానికి మేము ప్రగాఢంగా విచారాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తరఫున తప్పకుండా వారికి రావాల్సిన సహాయ సహకారాలను మా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్ళి అదే మాదిరిగా ఆది శ్రీనివాస గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. సంబంధిత అధికారులతో కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం. అలాగే ఏదైతే ఈ పరిధిలోకి వస్తుందో ఆ డిఎస్పీ గారితో కూడా మాట్లాడి దోషులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే చెట్లను పట్టాభూముల్లో ఉన్నా కానీ నరికివేసినరో ఆ నరికివేయడానికి చట్టపరంగా తగిన సంబంధిత అధికారుల నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సిన ఆస్కారం ఏర్పడుతుంది. కానీ ఎటువంటి పర్మిషన్స్ లేకుండా చట్టాన్ని వాటి చేతిలోకి తీసుకొని ఆ చెట్లను కోయవేయడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ వాటిపైన కూడా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ శాఖ అధికారులను, ఎక్సైజ్ శాఖ అధికారులను, అలాగే జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. ఏదైతే ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఎవరికైతే నష్టపరిహారం జరుగుతుందో, నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇస్తుందో అటువంటి నష్టపరిహారాన్ని కూడా వీళ్లకు అందజేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పెద్దలు జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ గారి సహాయ సహకారాలతో, అదే మాదిరిగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి సహాయ సహకారాలతో వారికి అండగా ఉంటామని చెప్పి తప్పకుండా మీకు మీ కుటుంబ సభ్యులుగా వండుకుంటూ మీకు అన్ని రకాల సహాయ సహకారం ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు ప్రభుత్వ పరంగా హామీ ఇస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.